ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ తన నివాసంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఇచ్చిన వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయం తీసుకున్నామని కేశినేని చిన్ని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట అని, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఈ పార్టీ చెక్కు చెదరకుండా అత్యంత దారుణమైన పరిస్థితిలో కూడా భారీ విజయం సాధించామన్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల కూడా మేము గెలుస్తున్నామని సీనియర్ నాయకుడు చిన్ని తెలిపారు. మా నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం మా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఆనందంగా ఉంది. అందరం కలిసి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా పనిచేయాలి, అధిష్టానం ఎవరిని ఆదేశిస్తే వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అనే ఆలోచనతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి మేము అందరం కలిసి నెక్స్ట్ 3 నెలల్లో జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొనాలనే విషయం మీద డిస్కస్ చేయడానికి వచ్చాం. అందరం కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారు సూచిస్తారో ఎమ్మెల్యే ఎంపీ ఎదుర్కొంటుందో వాళ్ళందరినీ కలిసికట్టుగా గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించడమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం యొక్క ఉద్దేశం. కేశినేని నాని గారు మన వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి తన పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ కరెక్షన్ చేసుకుంటుంది అన్నారు. నలుగురిని కూడా తీసుకెళ్ళలేని వ్యక్తి మాత్రం మేము మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అందులో ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. ఇవాళ 7 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.